హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ విలేజ్లో మీ కిరాణా షాప్లో కానీ, పాల షాప్లో కానీ, బట్టల షాప్లో కానీ, మరియు వేరే విధమైన ఎలాంటి ఆఫీస్ నుంచి కానీ మీరు బిజినెస్ చేసుకునే విధంగా మేము ఫినో పేమెంట్ బ్యాంక్ సిఎస్పి ఐడీలను సిఎస్పి మర్చెంట్స్ని అపాయింట్ చేస్తున్నామండి. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉండి మీరు అడిషనల్గా బిజినెస్ చేస్తూ నెలకు 15,000 నుంచి 30,000 వరకు సంపాదించుకోవాలంటే కింద మా నెంబర్ ఇచ్చామండి. మా నెంబర్ కాల్ చేయొచ్చు. మీరు అనుకుంటారు, సపోజ్ మేము ఇంతగా చెప్తున్నారండి, ఏ విధంగా డబ్బులు సంపాదిస్తాం, అంతగానో 15,000 ఎట్లా వస్తాయి, 20 ఎట్లా వస్తాయి, 30 ఎట్లా వస్తాయి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. సో దానికి మీ డౌట్స్ను నేను క్లారిఫై చేస్తానండి. మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫినో పేమెంట్ బ్యాంకులో ఏంటంటే ముఖ్యంగా ఉన్న సర్వీసులు ఏంటంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫినో పేమెంట్ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అయినా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాని నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. సపోజ్ మీ విలేజ్లోనండి ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, రైతు బంధు డబ్బులు కానివ్వండి, సో ఇలాంటిది మన గవర్నమెంట్ సబ్సిడీ డబ్బులు కానీ, సో ఇలాంటి పడ్డప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి వాళ్ళ ఆధార్ నెంబర్ నుంచి మీరు డబ్బులు డ్రా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు సంపాదించుకోవచ్చు. మరియు మైక్రో ఏటీఎం, ఇప్పుడు మామూలుగా రూరల్ ఏరియాలో లేదంటే విలేజ్లలో ఏటీఎం అనేది ఉండదండి. కానీ మా దాంట్లో ఏంటంటే మేము మీకు మైక్రో ఏటీఎం ఇస్తాం. అంటే లైక్ బయట మీకు మండల కేంద్రాలలో వేరే బ్యాంకులు ఉంటాయండి. సపోజ్ ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, సో సపోజ్ ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, సో ఈ విధమైన ఏటీఎంలతో పాటు మాది కూడా ఒక ఏటీఎం ఇస్తామండి మీకు మీ విలేజ్లో. సో మీరేం చేయాలంటే కస్టమర్ దగ్గర ఏటీఎం కార్డు తీసుకొని మీరు ఆ మైక్రో ఏటీఎం నుంచి తీసుకొని మన కస్టమర్కి ఇచ్చేసి, సో మన కస్టమర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసి మీరు కస్టమర్ డబ్బులు ఇచ్చి సో మీరు ఈ విధంగా కూడా సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటండి, జీరో బ్యాలెన్స్ మీరు సేవింగ్ అకౌంట్లన్నీ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇదే విధంగా మీరు జీరో బ్యాలెన్స్ మీరు కరెంట్ అకౌంట్లు కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ మీరు మొబైల్ రీఛార్జ్ కూడా మా ఫినో పేమెంట్ బ్యాంక్ నుంచి మీరు రీఛార్జ్ చేయొచ్చండి. డిటిహెచ్ రీఛార్జ్ కూడా ఫినో పేమెంట్ బ్యాంక్ నుంచి చేయొచ్చండి. మొబైల్ రీఛార్జ్ల నుండి, డిటిహెచ్ రీఛార్జ్ నుండి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మరియు బిల్ పేమెంట్స్ను కూడా పే చేయొచ్చండి. సో బిల్ పేమెంట్స్ అనగా మీకు ఏమంటే ఎల్ఐసి ప్రీమియం కానీ, సో మన కరెంటు బిల్లులు కానీ, సో మన ల్యాండ్లైన్ బిల్లులు కానివ్వండి, మన ఇంటర్నెట్ బిల్లులు కానీ, సో ఇలాంటి బిల్ పేమెంట్స్ కూడా మీరు చేయొచ్చు. అండ్ ఇంకొకటి అండి, మీరు ఇన్సూరెన్స్ అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమ్మొచ్చండి. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే 2 వీలర్ ఇన్సూరెన్స్, 4 వీలరు, ట్రాక్టరు, ఆటో, బస్సు, లారీ, టిప్పరు, జేసీబీ, సో ఇలాంటి ప్రతి ఒక్క బండిని మీరు ఇన్సూరెన్స్ చేయొచ్చండి. మరియు హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సేవింగ్ అకౌంట్ మన ఫినో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్స్కి ఏంటంటే చాలా తక్కువ ప్రీమియం తోటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తుందండి. అంటే సపోజ్ ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నుండి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 10,000 బిలో లోపు మీకు 5 lakhs పాలసీ వచ్చేస్తుంది మీకు. అట్లా అంటే సో ఇది అకౌంట్ హోల్డర్స్కి మాత్రమే ఈ పాలసీస్ అనేది అందుబాటులో ఉంటాయండి. చాలా తక్కువ ప్రీమియంలో ఉంటాయి. సో మీరు దీని ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అండి, పాలసీ చేసి కూడా. సో ఈ విధమైన అన్ని రకాల సర్వీసులు కూడా మన ఫినో పేమెంట్ బ్యాంక్లో ఉంటాయండి. సో కాబట్టి మీరు వెంటనే లేట్ చేయకుండా మీకు బిజినెస్ అని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా నెంబర్ కింద ఇచ్చామండి డిస్క్రిప్షన్లో. సో మా నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ కాల్ చేస్తే మేము మీకు ఫినో పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన అన్ని విషయాలు మీకు అప్డేట్ ఇస్తామండి. సో థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.